శాస్త్రంలో దాని యొక్క అర్థం ఏంటంటే సత్ అంటే మూడు కాలాల్లో ఉండేది, అసత్ అంటే ఏ కాలంలోనూ లేనిది. ఎట్లా అంటే ఆకాశ పుష్పం. ఇప్పుడు ఆకాశ పుష్పం అనేది ఎక్కడ లేదు. శశశృంగం, కుందేటి కొమ్ము. కుందేటి కొమ్ము అనేది ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఉండదు. కాబట్టి మూడు కాలాల్లో లేనిదాన్ని అసత్తు అని చెప్పి అన్నారు. మూడు కాలాల్లోనూ మారకుండా ఉండేదాన్ని సత్ అన్నారు. మిథ్య అంటే ఏంటంటే ఈ రెండింటికంటే వేరేగా ఉండేది. అంటే నిత్యంగా ఉంటుందంటే ఉండదు, అసలు ఉండకుండా ఉండేది అట్లా కాదు, కొంతకాలం మాత్రమే అది కనపడుతుంది, ఉంటుంది, దాని తర్వాత నశిస్తుంది. ఇది మిథ్య అంటే. కాబట్టి జగన్ మిథ్య అని చెప్పంటే ప్రపంచం మొత్తం మన ఇట్లా తడిమి చూస్తే ఉండకుండా పోతుంది అని చెప్పి కాదు అర్థం. జగత్ ఏమిటంటే జగత్ అనేది ఉంటుంది, ఎల్లకాలానికి ఉండదు అనేది మిథ్య అని చెప్పి అర్థం. కాబట్టి నిత్యమైనది పరమాత్మ ఒక్కడే, ఇంకా మిగతాది ఏదైనా సరే అనిత్యమే అని చెప్పి సిద్ధాంతమే అద్వైతం. ఇతర సిద్ధాంతాల మీద దీనికి తేడా అంటే అక్కడ జీవుడు జగత్తు కూడా నిత్యంగా ఉంటాయి ఇతర సిద్ధాంతాల ప్రకారం. ఇక్కడ అద్వైతంలో అట్లా కాదు, జగత్తు పూర్తిగా అనిత్యమే, ఖాయంగా అనిత్యమే, నిత్యమైన స్థానం భగవంతుడికి మాత్రమే ఉంది అనే సిద్ధాంతం